హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రోజా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ నేను ఆల్రెడీ ఒక షార్ట్లో చెప్పాను ఇది ఏ ఊరో గెస్ చేయండి అని. పర్వాలేదు, ఇన్స్టాలో అయితే గెస్ చేశారు ఒక కొంచెం మంది. అండ్ ఇది విజయవాడ, మీరు కరెక్ట్గానే గెస్ చేశారు. నేను కేఎల్యూ యూనివర్సిటీకి వెళ్ళా. ఇది చూసారా, ఆడిటోరియం ఒక సినిమా థియేటర్లో ఉంది. అసలు ఆ వైబ్స్, ఆ వాల్యూమ్, వాళ్ళు ఇచ్చే మొత్తం అంతా చాలా బాగుంది. అక్కడ కాలేజ్ వాళ్ళు కూడా చాలా డిగ్నిటీగా, ఎలాంటి రష్గా లేకుండా చాలా కామ్గా డీసెంట్గా ఉన్నారు. యూనివర్సిటీ అన్న పేరుకి తగ్గట్టు ఉంది ఈ కాలేజ్, చాలా బాగుంది. అండ్ నేను ఇక్కడికి ఎగ్జామ్ రాయడానికి అటెండ్ అవ్వడానికి వచ్చాను. అండ్ సెకండ్ ఎగ్జామ్ కూడా నాకు ఇక్కడే పడింది. బై గాడ్స్ గ్రేస్ నేను సెకండ్ టైం కూడా అటెంప్ట్ అయ్యాను. అండ్ చాలా రష్గా ఉంది. కానీ ఈ కాలేజ్కి ఎప్పుడు వచ్చినా అంత హడావిడిగానే చూసాక తప్ప అంత కామ్గా ఇది చూడ్డానికి ఒక 1 అవర్ సరిపోదు నాకు తెలిసి. చాలా టైం కావాలి ఈ కాలేజ్ మొత్తం చూడడానికి అండ్ అర్థం చేసుకోవడానికి. అయితే చాలా బాగుంది. ఎవరైనా కేఎల్యూ వాళ్ళు ఉంటే ఇక్కడ ట్యాగ్ చేయండి, వాళ్ళు చెప్తారు వాళ్ళ కాలేజ్ గురించి, చాలా బాగుంటుంది అని చెప్పి. మరి మేము చాలా మార్నింగే ఫాస్ట్గా వెళ్ళి, మాకు మిడ్నైట్ ఇక్కడ ట్రైన్ ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి 7 అలా అయింది. టిఫిన్ తినేసి ఆడిటోరియంలోకి వెళ్ళి ఇంకా కొంచెం ఫొటోస్ తీసుకొని ఇంకా ఎగ్జామ్ రాసి వచ్చేసాం. అండ్ రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతున్నాం మేము. అండ్ రిటర్న్ బ్యాక్ ఎప్పుడో కాదు, మేము 2:30కి ట్రైన్ ఉంది అక్కడ నుంచి. సో ఎగ్జామ్ రాసిన వెంటనే హడావిడిగా వెళ్ళిపోతున్నాం అక్కడికి. ఇంకా ట్రైన్ మిస్ అయిపోతే మళ్ళీ 4 or 5కి ఉందన్నమాట. సో ఇంట్లో వాళ్ళు కంగారు పడతారని చెప్పి మేము రిటర్న్ అయిపోతున్నాం కాలేజ్ నుంచి. బట్ కాలేజ్ అయితే చాలా బాగుంది, లిటరల్లీ ఉండిపోవాలనిపించింది ఆ రోజు. బట్ ఇంకా ట్రైన్ దొరికేసింది టైంకి, మేము ఎక్కేసాం. తర్వాత ఇంకా అనుకుంటున్నాం ఏంటి రిజల్ట్ అనుకునే లోపలికి ఇక్కడికి మా ఫ్రెండ్ ఒక చిన్న బాబు ఉన్నాడు. చాలా ఎంత కామ్ ఉన్నాడంటే చాలా డీసెంట్గా, వాళ్ళ డాడీని అస్సలు విసిగించట్లా. ఏమన్నా అంటే అది కావాలి ఇది కావాలని అంటారు. ఫోన్ ఇస్తే చూసుకుంటున్నాడు పాపం. ఏమన్నా ఇస్తే బుజ్జిగా తింటున్నాడు. మాట్లాడడానికి ట్రై చేసినా మాట్లాడట్లేదు.